హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం గత క్లాసుల్లో హిస్టరీకి సంబంధించినవన్నీ చెప్పుకుంటున్నామండి. హిస్టరీ పీవైక్యూస్, అది కూడా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ది మాత్రమే నేను చెప్తున్నాను, అండర్ గ్రాడ్యుయేట్ కాదు. కానీ గ్రాడ్యుయేట్ లెవెల్ మనం చూసుకున్నా మనకి నేను మొత్తం కూడా ఏం చెప్తున్నానంటే టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ రిలేటెడ్గా క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్తో పాటు ఆ టాపిక్లో ఆప్షన్స్ కూడా ఉంటాయి, ఏబిసిడి అని కదా. ఈ ప్రతి ఆప్షన్ను కూడా నేను వివరిస్తున్నాను మీకు. దీనివల్ల ఇక్కడ రివిజన్ అయిపోతుంది. అలానే ఒకసారి మీరు చూసినా ఇది మీకు అర్థం అవుతుంది, ఏం చెప్తున్నారు ఏంటి, ఎక్కడ ఇంటర్లింక్ చేస్తూ చెప్తున్నాను అనమాట. ఆ టాపిక్కి మళ్ళీ ఆ టాపిక్ ఏదైతే ఉందో ఈ ఆప్షన్సే కాకుండా ఈ టాపిక్కి ఏమైనా అవసరమైనవి ఏమైనా ఉన్నాయనుకోండి, ఎగ్జామ్ రిలేటెడ్వి, అది కూడా నేను క్లియర్గా వివరిస్తున్నాను అనమాట. మీకు మన ప్రీవియస్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, కొత్తగా చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రీవియస్ క్లాసెస్ ఒకసారి చూడండి, ఎలా చెప్తున్నావు ఏంటి అనేది మీకు అర్థం అవుతుంది, ఒక క్లారిటీ వస్తుంది. ఇవి చూసారనుకోండి, నేను చెప్పే 24 షిఫ్ట్స్ వరకు ఉన్నాయి, 24 వరకు ఉన్నాయండి జూన్లో. ఆ ప్రతి షిఫ్ట్కి సంబంధించింది కూడా నేను చెప్తున్నాను. మినిమం ఒక 5 to 6 క్వశ్చన్స్ వస్తున్నాయి హిస్టరీ. నేను చెప్పిన వాటిలో నుంచి చూసుకుంటే మినిమంలో మినిమం 1 to 3 క్వశ్చన్స్ వరకు మీకు ఇవే టాపిక్ రిలేటెడ్ రావచ్చు. ఇవే వచ్చాయి అని అంటే 1 to 3 క్వశ్చన్స్ వరకు మీరు ఆన్సర్ చేయగలుగుతారండి. క్లియర్గా 1 to 3 క్వశ్చన్స్ వరకు ఆన్సర్ చేయగలుగుతారు. ఒకసారి చూసుకోండి. ఈరోజు మనం 20th జూన్ షిఫ్ట్ 1ది చెప్పుకోబోతున్నాం. ఓకేనండి, క్లాస్లోకి వెళ్దాం. టైం వేస్ట్ చేయకుండా, మీకు తక్కువ టైమే ఉంది కదా, అందుకని ఇంకా అంతకుమించి ఇంకా ఎక్స్టెన్షన్ చేయను. ఓకేనండి, ఫస్ట్ క్వశ్చన్. హూ ఈజ్ నోన్ యాజ్ మదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్ ఫర్ హెర్ పియోనరింగ్ రోల్ ఇన్ ద ఎర్లీ ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ అండ్ ఫర్ అన్ఫర్లింగ్ ద ఫస్ట్ వెర్షన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అబ్రాడ్ అని చెప్పి ఇచ్చారు. ఒకరు మదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్ అని అంటారు. క్రింది ఇచ్చిన ఆప్షన్స్లో మదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్ ఒకరు ఉన్నారు. ఆవిడ ఎర్లీ ఇండిపెండెన్స్ మూమెంట్లో అంటే 1800 ఆ టైంలో అనమాట. 1800, 1857, ఆఫ్టర్ 1857 తర్వాత 1880, ఆ ఎర్లీ ఇండిపెండెన్స్ మూమెంట్ అని అంటాం దాన్ని. 1857 తర్వాత మనకి ఐఎన్సి సమావేశాలు స్టార్ట్ అయ్యాక అప్పుడు ఉండేవన్నీ కూడా మనకి ఎర్లీ ఇండిపెండెన్స్ అని అంటాం. ఆ ఎర్లీ ఇండిపెండెన్స్ మూమెంట్లో ఆవిడ రోల్ ఉంది, ఆవిడ పాత్ర ఉంది అని చెప్తూ ఇండియన్ ఫిమేల్ ఆవిడ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని అబ్రాడ్లో అంటే వేరే కంట్రీలో ఎగరవేశారు. అన్ఫర్లింగ్ అంటే ఎగరవేయడం అని చెప్పి వస్తుందండి. అన్ఫర్లింగ్ ఎగరవేశారు. ఆవిడ ఎవరు, క్రింది ఇచ్చిన ఆప్షన్స్లో అని చెప్పి అడిగారు. ఇది క్వశ్చన్. ఓకేనా, అర్థమైంది కదా క్వశ్చన్ అర్థం చేసుకోవడంలోనే ఆన్సర్ కూడా మనకు కొంతవరకు తెలుస్తుంది. ఓకేనండి, ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? విజయలక్ష్మి పండిట్, అనీ బిసెంట్, మేడం బికాజీ కామా, ఫోర్త్ సరోజినీ నాయుడు. మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఈ ఆప్షన్స్ చూస్తే. బట్ ఒకసారి ఈ ఆప్షన్స్లో ఏమేమి ఉన్నాయి, ఎవరి గురించి ఒకసారి చెప్పుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు విజయలక్ష్మి పండిట్ గురించి చూద్దామండి. విజయలక్ష్మి పండిట్ నెహ్రూ గారికి సంబంధించిన, నెహ్రూ గారు ఉన్నారు కదండి మనకి, జవహర్లాల్ నెహ్రూ, వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ అండి ఈవిడ విజయలక్ష్మి పండిట్ గారు మనకి ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు హోల్డ్ ఏ క్యాబినెట్ పోస్ట్ని ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అనమాట. క్యాబినెట్ పోస్ట్ని క్యాబినెట్ పోస్ట్ని ఈవిడ అలంకరించారు. ఎప్పుడు ఇది చేశారు అని అంటే ఇండిపెండెన్స్లో ముందు, అంటే ప్రీ ఇండిపెండెన్స్. అది కూడా ఎక్కడ మనకి యునైటెడ్ ప్రావిన్స్ ఉంది కదండి, యునైటెడ్ ప్రావిన్స్. ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్ అని అంటాం. ప్రస్తుతం ఉండే ఉత్తరప్రదేశ్ ఆ యునైటెడ్ ప్రావిన్స్లో ఈవిడ క్యాబినెట్ పోస్ట్గా చేశారు విజయలక్ష్మి పండిట్. మనకి ఈ విజయలక్ష్మి పండిట్ ఫస్ట్ యుఎన్ జనరల్ అసెంబ్లీ ఉంటుంది, యుఎన్ జనరల్ అసెంబ్లీ, దాని ఫస్ట్ ఫిమేల్ ప్రెసిడెంట్ కూడా మన ఇండియా నుంచి ఈవిడే. ఫస్ట్ ఫిమేల్ ప్రెసిడెంట్ ఫ్రమ్ అవర్ ఇండియా ఎలక్ట్ అయ్యారు యుఎన్జిఏ నుంచి. ఓకేనండి, ఈవిడ బుక్స్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఇండియా, ద ఎవల్యూషన్ ఆఫ్ ఇండియా బుక్స్, అలాగే ద స్కోప్ ఆఫ్ హ్యాపీనెస్, ఏ పర్సనల్ మెమోయిర్, ఏ స్కోప్ ఆఫ్ హ్యాపీనెస్, ఏ పర్సనల్ మెమోయిర్. ఇది ఈవిడ బుక్స్, విజయలక్ష్మి పండిట్ గారు.
అలాగే మనకి అన్ని బీసెంట్ గురించి అంతకుముందు చెప్పాను, ఇక్కడ మరి పెద్దగా డిస్కస్ చేయను. ఇప్పుడు మేడం బికాజీ కామా ఎవరండి? మేడం బికాజీ కామా. మేడం బికాజీ కామా ఈవిడ ఫస్ట్ అబ్రాడ్లో మనకి ఫ్లాగ్ని అన్ఫార్ల్ చేసింది ఎవరు అంటే మేడం బికాజీ కామా. ఫ్లాగ్ని అన్ఫార్ల్ చేశారు ఈ మేడం బికాజీ కామా. ఆ ఫ్లాగ్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. అది ఫస్ట్ వెర్షన్ ఆఫ్ ఫ్లాగ్. మనకి ఇప్పుడు ఫ్లాగ్ ఎలా ఉంటుంది, ఇలా 3 ఉండి అశోక చక్ర మధ్యలో ఉండి ఇలా ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఫ్లాగ్ ఇది. కానీ ఫస్ట్ ఈవిడ అన్ఫార్ల్ చేస్తున్నప్పుడు అప్పుడు ఇండియన్ ఫ్లాగ్ ఎలా ఉండేదో ఒకసారి చూపిస్తాను. ఇలా ఉండేది ఈ ఫ్లాగ్. ఆవిడ అన్ఫార్ల్ చేశారనమాట, ఎగరవేశారు ఈ ఫ్లాగ్ మేడం బికాజీ కామా. ఓకేనండి, ఇది ఆవిడ గురించి. నెక్స్ట్ మనకి సరోజినీ నాయుడు గురించి ఉంది. సరోజినీ నాయుడు గురించి. సరోజినీ నాయుడు గారు మనకి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్, ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ అనమాట. ఐఎన్సి ప్రెసిడెంట్ అయ్యారు ఎప్పుడు? 1925లో అయ్యారు. గాంధీజీ గారు 1924లో చేస్తారు ఐఎన్సి ప్రెసిడెంట్గా. ఫస్ట్ ఏకైక సమావేశం కూడా అదే గాంధీజీ గారిది 1924. 1925 ఆ నెక్స్ట్ది సరోజినీ నాయుడు గారు. ఇది ఎక్కడ జరిగింది అని అంటే కాన్పూర్లో జరుగుతుందండి. ఇది కాన్పూర్లో జరుగుతుంది. 1925 ఐఎన్సి ప్రెసిడెంట్గా చేస్తారు. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్. అదే మనకి అన్నీ బీసెంట్. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు అంటే అన్నీ బీసెంట్. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ అంటే సరోజినీ నాయుడు. అక్కడ డిఫరెన్స్ చూసుకోండి. ఇండియన్ అని అన్నాను, అక్కడ ఫస్ట్ ఉమెన్ అని అన్నాను. ఫస్ట్ ఉమెన్ అంటే అన్నీ బీసెంట్. ఈవిడ మన దేశస్తురాలు కాదు కాబట్టి చేశారు. 1917లో ఈవిడ చేస్తారు ప్రెసిడెంట్గా ఐఎన్సీ సమావేశానికి. సరోజినీ నాయుడు గారు ఐఎన్సీ ప్రెసిడెంట్గా 1925లో చేస్తారు. ఎక్కడ? కాన్పూర్లో. ఈవిడ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఫర్ ఐఎన్సీ సమావేశం. అలాగే ఈవిడ నైటింగేల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఏమంటారండి? నైటింగేల్ ఆఫ్ ఇండియా. నైటింగేల్ ఆఫ్ ఇండియా అని కూడా అని అంటారు ఈవిడ్ని. ఈవిడికి ఒక కొన్ని బుక్స్ రాశారు ఈవిడ. ఆ బుక్స్ ఏంటి అని అంటే మహమ్మద్ జిన్నా అండ్ అంబాసిడర్ ఆఫ్ యూనిటీ అని చెప్పి రాశారండి. మహమ్మద్ జిన్నా అండ్ అంబాసిడర్ ఆఫ్ యూనిటీ. ఇది సరోజినీ నాయుడు రచించిన బుక్. ఓకేనా? మనకి అన్ని బీసెంట్ గురించి ఇంతకుముందు నేను హోమ్ రూల్ ఉద్యమం అవన్నీ వచ్చినప్పుడు ఆవిడ గురించి క్లియర్గా చెప్పాను. ఇక్కడ మరీ ఎక్స్ప్లెనేషన్ చేయను. ఇక్కడ మనకి ఆన్సర్ ఏదో కూడా తెలిసిపోయింది. అన్ఫార్ల్ చేసింది ఎవరు అనండి? మేడం బికాజీ కామా. ఎవరు? మేడం బికాజీ కామా. ఓకేనండి, ఇది ఆన్సర్. ఓకేనా? ఈవిడనే మదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్ అని కూడా అని అంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్ అని చెప్పి డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతారు ఎవరు అని చెప్పి. ఇన్ని అడగరు. అబ్రాడ్లో చేశారు ఇది అని చెప్పి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈవిడ మేడం బికాజీ కామా అబ్రాడ్లో చేశారు అన్నారు. ఎక్కడ? అది జర్మనీలో అన్ఫార్ల్ చేశారండి ఫ్లాగ్. అది ఏ టైంలో? 1907లో చేశారు. ఏ టైం అప్పుడు అంటే వందే మాతరం ఉద్యమం కూడా మనకు అప్పుడు అవుతుంది. ఆ వందే మాతరం ఉద్యమం టైంలో ఆవిడ చేశారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ అడగచ్చు. ఎక్కడ? జర్మనీ. ఎక్కడ అండి? జర్మనీలో ఎక్కడ? స్టుగాట్ అనమాట. ఓకేనా? ఇది దానికి సంబంధించింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. సెకండ్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఫేమస్ రూలర్ ఆఫ్ శాతవాహన డైనస్టీలో ఫేమస్ రూలర్ ఎవరు? పాలకుడు ఎవరు ఫేమస్ అయిన వాళ్ళు అని చెప్పి అడిగారు. అయితే శాతవాహన డైనస్టీకి సంబంధించి చూస్తే మనకి ఎవరనేది తెలుస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. గౌతమిపుత్ర శాతకర్ణి, కనిష్క, భగభద్ర, వసుమిత్ర శాతకర్ణి అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు మనం శాతవాహనాస్ గురించి చూద్దాం. శాతవాహనాస్ ఎప్పుడండి? మనకి ఫస్ట్ బీసీ, సెకండ్ బీసీ ఆ టైం అప్పుడు
మన ఆంధ్రప్రదేశ్, అలానే మన తెలంగాణ, అలానే కొన్ని పార్ట్స్ ఆఫ్ ఒరిస్సా, అలాగే కొంతవరకు నార్త్ వరకు కూడా వెళ్ళారండి. వీళ్ళు శాతవాహనాస్ అనమాట. మగధ వరకు కూడా వీళ్ళు విస్తరించారు శాతవాహనాస్. ఎవరి కాలంలో బాగా విస్తరించారంటే శాతకర్ణి 1, శాతకర్ణి, అలాగే గౌతమీపుత్ర శాతకర్ణి బాగా విస్తరించి ఫేమస్ రూలర్ ఎవరు అంటే గౌతమీపుత్ర శాతకర్ణి. ఎవరండి? శాతకర్ణి. అయితే ఈ శాతవాహనాస్ ఫస్ట్ ఫౌండర్ ఎవరు? ఈ శాతవాహనాస్ ఫౌండర్ సిముఖ అని అంటారండి. ఫౌండర్ ఆఫ్ శాతవాహనాస్ సిముఖ. లాస్ట్ రూలర్ ఎవరు? దీనికి లాస్ట్ రూలర్ పులోమావి III. అయితే ఇందులో ఫేమస్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారండి. శాతకర్ణి 1, శాతకర్ణి ఇలా అని చెప్పి, శాతకర్ణి 2, అలానే గౌతమీపుత్ర శాతకర్ణి. ఈయన మొత్తానికి ఆల్ ఓవర్ శాతవాహన డైనెస్టీలో ఫేమస్ రూలర్ అనమాట శాతకర్ణి, గౌతమీపుత్ర శాతకర్ణి. మన బాలకృష్ణ కూడా సినిమా ఉంటుంది కదండి, గౌతమీపుత్ర శాతకర్ణి. ఆ గౌతమీపుత్ర శాతకర్ణియే ఈ గౌతమీపుత్ర శాతకర్ణి. ఫేమస్ రూలర్ ఇన్ శాతవాహనాస్. శాతవాహనంలో ఫేమస్ రూలర్. ఈ శాతవాహన కాలంలోనే మనకి ఒక ఆర్ట్ కనిపిస్తుంది, అమరావతి ఆర్ట్. నేను ఇంతకుముందు అమరావతి ఆర్ట్ గురించి కూడా నేను చెప్పాను. అది పాలరాతితో చేసింది అని చెప్పి మొత్తం దాని గురించి వివరించాను. ఇక్కడ పంచకళ్యాణాలు అనేవి కూడా ఉంటాయి. పాలరాతితో చేసింది, ఎక్స్ట్రీమ్గా హై, బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్మించిన ఆర్ట్ ఇది అని చెప్పాను. వీళ్ళు శాతవాహనుల యొక్క రాజభాష ఏదంటే ప్రాకృత్. రాజభాష ఏంటంటే ప్రాకృత్ అనమాట. ఎవరిది? శాతవాహనాస్ది. అలానే మనకి ఈ ఈ గౌతమీపుత్ర శాతవాహన అనేది ఫేమస్ రూలర్ కదండి. ఆ ఫేమస్ రూలర్ అయిన గౌతమీపుత్ర శాతవాహనుడికి కొన్ని టైటిల్స్ ఉన్నాయి. ఏంటి అని అంటే ఏకబ్రాహ్మణ, ఆగమ నిలయ, అలాగే బెనకటక స్వామి, ఈయన క్షహరాట వంశం అని చెప్పి ఉంటుందండి. క్షహరాట ఈ వంశం ఉంటుంది. మనం క్షాత్రపాస్ అని చెప్పి, ఈస్టర్న్ క్షాత్రపాస్, వెస్టర్న్ క్షాత్రపాస్ అని చెప్పి మనం చదువుకున్నాం ఇంతకుముందు. అక్కడ ఈ క్షహరాట సంబంధించి రాజు ఉంటాడు నహపానుడు. ఆయన్ని ఓడించారనమాట. ఆయన్ని ఓడించి క్షహరాట వంశ నిర్వశేషకార అనే బిరుదు కూడా పొందుతాడు ఈ గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ క్షహరాట వంశాన్ని మొత్తాన్ని నిర్మూలిస్తాడు ఈ నహపానుడు, అంతం చేసేసి. అందుకు ఈయనకి క్షహరాట వంశ నిర్వశేషకార అనే బిరుదు కూడా ఉంటుంది, టైటిల్. ఎవరికండి? గౌతమీపుత్ర శాతకర్ణికి. అలానే ఈ గౌతమీపుత్ర శాతకర్ణి గురించి తెలుసుకోవడం కోసం ఈయన సంబంధించినవి విషయాలు మనకి ఎలా తెలుస్తున్నాయి ఏంటి అని అంటే, వీళ్ళ తల్లి గౌతమి బాలశ్రీ. ఎవరండి? గౌతమి బాలశ్రీ. ఆవిడ నాసిక్ శాసనాన్ని వేస్తారు. ఆ నాసిక్ శాసనంలో ఈ గౌతమీపుత్ర శాతకర్ణికి సంబంధించిన విజయాలు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన పర్సనాలిటీ ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో పేర్కొంటారు. ఈ నాసిక్ శాసనంలో ఎవరు వేయిస్తారంటే గౌతమీపుత్ర బాలశ్రీ వేస్తారు నాసిక్ ఇన్స్క్రిప్షన్. ఎవరి కాలంలో? వాళ్ళ మనవడి కాలంలో వేస్తాడనమాట. గౌతమీపుత్ర బాలశ్రీ మనవడి కాలంలో వేస్తారు. ఇది దీనికి సంబంధించింది. ఓకేనండి. వసుమిత్ర శాతకర్ణియా? కాదు. కనిష్కుడి గురించి ఇంతకుముందు నేను చెప్పాను, ఇక్కడ పెద్దగా వివరించను. ఓకేనండి. భగభద్ర ఈయన కాదు. ఎవరు? గౌతమీపుత్ర శాతకర్ణి. ఇది ఆన్సర్. థర్డ్ క్వశ్చన్. డ్యూరింగ్ ది 1886 session of the Indian National Congress in Calcutta, a major demand was raised simultaneous Indian civil service examinations in England and India. Who presided over this session? ఈ సెషన్ ఎవరు హెడ్ చేశారు, ఎవరు దీన్ని అధ్యక్షత వహించారు అని చెప్పి అడిగారు. అంటే 1886లో INC సమావేశం అయ్యింది. ఇది కలకత్తాలో అయింది. ఈ కలకత్తా సమావేశంలో ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఇంగ్లాండ్లోనే కాదు ఇండియాలోనే కూడా నిర్వహించాలి అని చెప్పి పేర్కొన్నారు. అయితే ఆ 1886 సెషన్ని ఎవరు అధ్యక్షత వహించారు అని చెప్పి అడిగారు. ఇది క్వశ్చన్.
ఆప్షన్స్ ఏంటి? డబ్ల్యూసి బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ, బద్రుద్దీన్ త్యాబ్జీ, దాదాబాయ్ నౌరోజీ. ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చారు. అయితే 4 ఆప్షన్స్ సంబంధించినవి వీళ్ళ నలుగురు గురించి చూస్తే ఎవరు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎన్సి సమావేశం గురించి చూద్దాం. ఫస్ట్ ఐఎన్సి సమావేశాలకు సంబంధించి 1885లో మనకి ఇది ఇండియన్ నేషనల్ యూనియన్గా ఏర్పడింది అనమాట. ఇండియన్ నేషనల్ యూనియన్ అనే వాళ్ళు 1885 ఆ టైంలో ఇది ఏవో హ్యూమ్ గారు దీన్ని ప్రారంభించారండి. ఏవో హ్యూమ్ 1885లో ఐఎన్సీని. ఆ ఐఎన్సీఏ ఫస్ట్ ఇండియన్ నేషనల్ యూనియన్గా ఉండేది. దాని తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే పేరు మారింది. ఈ కాంగ్రెస్ అనే పేరు మనకి దాదాబాయ్ నౌరోజీ గారు దీనికి ఇచ్చారనమాట. అప్పటి నుంచే మనకి ఐఎన్సీగా మారింది. ఇది ఐఎన్సీ అని చెప్పి అంటున్నాం. అంతకుముందు ఇండియన్ నేషనల్ యూనియన్గా ఉండేది. అప్పుడు దీన్ని చేసింది ఎవరు అంటే ఏవో హ్యూమ్. ఈ ఐఎన్సీ అనేది ఫామ్ అయినప్పుడు ఎవరు వైస్రాయ్గా ఉన్నారంటే లార్డ్ డఫ్రిన్ దీనికి వైస్రాయ్గా ఉన్నాడు. ఆ టైంలో వైస్రాయ్ ఎవరు? ఐఎన్సీ ఫామ్ అయినప్పుడు లార్డ్ డఫ్రిన్. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎవరు దీని ఫౌండర్? ఏవో హ్యూమ్. ఓకేనా? మనకి ఫస్ట్ 1885 సెషన్ అనేది జరిగింది. 1885 సెషన్ ఫస్ట్ సెషన్. దీనికి సెషన్కి హెడ్ ఎవరు చేశారు? ప్రెసైడింగ్ ఎవరు ఉన్నారు అని అంటే ప్రెసైడెడ్గా అధ్యక్షుడిగా డబ్ల్యూసి బెనర్జీ. ఎవరండి? డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ ఫస్ట్ సెషన్కి 1885లో జరిగిన సెషన్కి ఉన్నారు. ఈ ఫస్ట్ సెషన్లోనే మనకి ఇందులో ఏమని పేర్కొనే వాళ్ళు అని అంటే ఈ సెషన్లో ఆర్మ్స్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ వచ్చింది. 1878 ఆ టైంలో వచ్చిందనమాట, ఆర్మ్స్ యాక్ట్. అలానే మనకి వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్. ఇంతకు ముందు కూడా నేను దీని గురించి స్ట్రెస్ చేసి చెప్పాను. ఈ రెండు కూడా 1878లో వచ్చాయి. ఇవి తీసుకొని వచ్చారండి. వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ మనకి 1882లో ఇదైంది అనమాట. దీన్ని తొలగించేశారు కూడా 1882లో. బట్ ఇలాంటి యాక్ట్స్ మళ్ళీ రాకూడదు అని చెప్పి ఈ డబ్ల్యూసి బెనర్జీ ప్రిసైడ్ చేసిన 1885 సెషన్లోని పేర్కొన్నారు. ఆర్మ్స్ యాక్ట్ 1878లో అలాంటి ఆర్మ్స్ యాక్ట్ని కూడా తీసుకురాకూడదు అని చెప్పి ఈ రెండింటి గురించి డిస్కస్ చేశారు డబ్ల్యూసి బెనర్జీ గారు ప్రిసైడ్ చేసిన 1885 సెషన్ అనమాట. ఇది ఎక్కడ జరిగింది అని అంటే బాంబేలో జరిగింది అండి. బాంబే. ఓకేనా? బాంబేలో తేజ్ బహదూర్ గోకుల్దాస్ తేజ్ బహదూర్ కాలేజ్, సాంస్క్రిట్ కాలేజ్ ఉంటుంది. గోకుల్దాస్ కాలేజ్ అని చెప్పి కాలేజ్, సాంస్క్రిట్ కాలేజ్ ఉంటుంది. అక్కడ జరిగింది అనమాట. గోకుల్దాస్ తేజ్ బహదూర్ కాలేజ్. ఓకేనండి, అక్కడ జరిగింది. ఈ ఐఎన్సీ సమావేశానికి ఎవరు హెడ్? డబ్ల్యూసి బెనర్జీ. ఓకేనా? అది కొంత ఇన్ఫర్మేషన్ డబ్ల్యూసి బెనర్జీ గురించి, అలానే ఐఎన్సీ సమావేశాలు ఏర్పాటు గురించి, వీటి గురించి. ఓకేనా? నెక్స్ట్ మనకి ఎస్ఎన్ బెనర్జీ ఉన్నారండి. ఈ ఎస్ఎన్ బెనర్జీ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని అంటే ఈ ఎస్ఎన్ బెనర్జీ 1882లో రిప్పన్ కాలేజ్ని ఏర్పాటు చేశాడండి. రిప్పన్ కాలేజ్ ఇప్పుడు అది సురేంద్రనాథ్ బెనర్జీ కాలేజ్గా మారింది కూడా. ఎస్ఎన్ బెనర్జీ కాలేజ్ ఇది 1882లో రిప్పన్ కాలేజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎక్కడ చేశారు అంటే కలకత్తాలో ఉంది అనమాట. కలకత్తాలో చేశారు. అయితే ఈయనకి కొన్ని సమావేశాలకి ఈయన కూడా హెడ్గా చేశారు. ఐఎన్సీ సమావేశాలకి ఐఎన్సీ సమావేశాలకి హెడ్గా కూడా చేశారు. ఏ సమావేశాలు అంటే 1895 అలానే 1902. 1895లో పూనాలో జరుగుతుంది, అక్కడ చేశారనమాట. పూనా. 1902లో అహ్మదాబాద్. 1902లో ఎక్కడండి? అహ్మదాబాద్. అక్కడ చేశారు. ఐఎన్సీ సమావేశానికి హెడ్గా చేశారు అనమాట. ఇక్కడ పెద్దగా చెప్పుకోవాల్సిన ఏమీ ఉండవు. ఎస్ఎన్ బెనర్జీ 1882 రిప్పన్ కాలేజ్ కలకత్తా చేశారనమాట. అయితే ఈయన ఇండియన్ నేషనల్ అసోసియేషన్ అని చెప్పి ఒక సంస్థని ఏర్పాటు చేశారండి. ఏదండి? ఇండియన్ నేషనల్ అసోసియేషన్. ఇది ఒక సంస్థ. ఎస్ఎన్ బెనర్జీ గారే దీని ఫౌండర్. ఎవరితో కలిసి చేశారు అంటే ఆనంద్ మోహన్ దాస్. ఎవరండి? ఆనంద్ మోహన్ దాస్. ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి.
మనకి దాదాబాయి నౌరోజీ గారు కూడా ఒక అసోసియేషన్ని ఏర్పాటు చేశారు లండన్లో. అది ఏ అసోసియేషన్నో నాకు కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. ఇంతకుముందు నేను 2-3 సార్లు చెప్పాను దాని గురించి. అలాగే ఇండియన్ నేషనల్ అసోసియేషన్ ఆనంద్ మోహన్ దాస్, ఇది ఎక్కడండి? ఇది కూడా కలకత్తాలోనే ఏర్పాటు చేయడం జరిగింది, కలకత్తాలోనే. ఓకేనా? ఇది ఎస్ఎన్ బెనర్జీ గారికి సంబంధించి కొన్ని విషయాలు. ఓకేనండి. నెక్స్ట్ మనకి ఎవరున్నారు? దాదాబాయి నౌరోజీ గురించి కూడా నేను అంతకుముందు చెప్పాను. నెక్స్ట్ బద్రుద్దీన్ త్యాబ్జీ. బద్రుద్దీన్ త్యాబ్జీ ఫస్ట్ ఇండియన్ ముస్లిం టు ప్రిసైడ్ ద ఐఎన్సి సెషన్స్. ఈ ఫస్ట్ ఇండియన్ ముస్లిం అనమాట. 1887లో చేశారు. ఎక్కడ అంటే మద్రాసులో చేయడం జరిగిందనమాట. మద్రాసులో బద్రుద్దీన్ త్యాబ్జీ 1887లో దీన్ని చేశారు. ఫస్ట్ ఇండియన్ ముస్లిం టు ప్రిసైడెడ్ ద ఐఎన్సి సెషన్. ఓకేనా? ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇవి దీనికి సంబంధించినవి. అయితే 1886 మనకి దాదాబాయి నౌరోజీ గురించి నేను చాలాసార్లు చెప్పాను. నౌరోజీ గురించి చాలాసార్లు చెప్పాను. ఆయన 3 ఐఎన్సి సమావేశాలు చేశారు. ఒకటి 1886, ఇంకోటి 1893, అలానే ఇంకోటి 1906. ఓకేనా? 1886లో మనకి కలకత్తా సమావేశం దాదాబాయి నౌరోజీ గారు దీనికి చేశారనమాట. కలకత్తా సమావేశం. 1803 లాహోర్ సమావేశం. అలానే 1906 ఇది కూడా కలకత్తాలో చేశారు. ఈ కలకత్తా సమావేశంలోనే స్వరాజ్ డిమాండ్ చేశారు. స్వదేశీ ఉద్యమాన్ని కోసం స్వదేశీ వస్తువులే యూజ్ చేయాలి అని చెప్పారు. అలాగే బాయ్కాట్ ఏంటండి? బాయ్కాట్ వెస్ట్రన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బాయ్కాట్ చేయండి అని చెప్పి ఈ సెషన్లో డిమాండ్ చేయడం జరిగింది 1906లో. ఆ సెషన్ ఏది? కలకత్తా సెషన్. ఎవరు చేశారు దానికి హెడ్గా? దాదాబాయి నౌరోజీ. ఓకేనండి. మనకి ఇక్కడ ఏమడిగారు? 1886 సెషన్ ఉంది, దాంట్లో కలకత్తాలో జరిగింది, దానికి హెడ్ ఎవరు అని చెప్పి అడిగారు. ఎవరండి? దాదాబాయి నౌరోజీ. ఇది ఇంపార్టెంట్. ఓకేనా అండి? ఇది మీకు అర్థమైంది కదా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెషన్స్ ఆఫ్ ద ఐఎన్సి పాస్డ్ రిజల్యూషన్ అపోజింగ్ ఆర్మ్స్ యాక్ట్ అండ్ వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్? ఇంతకు ముందే నేను చెప్పాను. ఎక్కడ అండి? డబ్ల్యూసి బెనర్జీ స్టార్ట్ చేసిన 1885 సెషన్లోనే, బాంబే సెషన్ అనమాట. అది తేజ్ బహదూర్ గోకుల్దాస్ కాలేజ్లో, సాంస్క్రిట్ కాలేజ్లో జరుగుతుంది ఆ సెషన్. 1885లో ఫస్ట్ ఐఎన్సి సమావేశం అది 1885లో జరిగింది బాంబేలో. దానికి హెడ్ ఎవరు? డబ్ల్యూసి బెనర్జీ. దాంట్లోనే మనకి ఆర్మ్స్ యాక్ట్ అండ్ వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ గురించి కూడా అపోజ్ చేశారు. అలాంటి చట్టాలు రాకూడదు అని చెప్పి ఆ సెషన్లోని మాట్లాడారు, దాని గురించి చర్చించారనమాట. అది దానికి సంబంధించింది. 1893 మనకి ఎవరు సెషన్ చేశారండి? మనకి 1893లో చేసింది దాదాబాయి నౌరోజీ. అయితే పూనా కాదు, ఎక్కడ? లాహోర్లో చేశారండి. లాహోర్లో చేశారు. అయితే సో ఇది ఆ తప్పు ఆన్సర్. మీకు తెలిసిపోయింది, బట్ నేను చెప్తున్నా, లాహోర్లో జరుగుతుంది 1893. దీనికి ఎవరు చేస్తారు? నౌరోజీ. ఇప్పుడే చెప్పాను నేను. 1888 అలహాబాద్. ఇది ఫస్ట్ వేరే కంట్రీ, నాన్ ఇండియన్ చేసిన ప్రెసైడ్ చేసిన అధ్యక్షత వహించిన ఐఎన్సి సెషన్ ఏది అని అంటే 1888 అలహాబాద్. దీనికి ఎవరు హెడ్గా ఉన్నారంటే జార్జ్ యూల్ అండి. జార్జ్ యూల్. ఓకేనా? ఈయన స్కాటిష్కి సంబంధించిన ఒక ఇండస్ట్రియలిస్ట్. ఆయన చేశారనమాట, దీనికి హెడ్గా చేశారు 1888 అలహాబాద్ సెషన్. 1887 మద్రాస్. ఇప్పుడే చెప్పాను, బద్రుద్దీన్ త్యాబ్జీ ఫస్ట్ ముస్లిం హెడ్ చేసిన ఐఎన్సి సమావేశం ఏది అంటే, ఐఎన్సి సెషన్ ఏదంటే 1887 మద్రాస్. ఓకేనండి? ఇది దీనికి సంబంధించిన 4th క్వశ్చన్. ఓకేనా? ఇది దానికి సంబంధించినవి. ఇంతకుముందే నేను చెప్పేసా కాబట్టి ఇక్కడ పెద్దగా చెప్పాల్సింది ఏమీ లేదు, మీకు క్లియర్గా ఆన్సర్ తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్. అశోకుడు అపాయింట్ చేశాడు ఎవరిని? స్పెషల్ ఆఫీసర్ టు స్ప్రెడ్ ధమ్మా అనే విధానం తీసుకొచ్చాడు అశోక 263 BCలో. ఆ విధానానికి కొంతమంది ఆఫీసర్స్ని స్పెషల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేశాడు. దేనికోసం? ధమ్మాని విస్తరించడం కోసం, ధమ్మాని ప్రాపగేట్ చేయడం కోసం, ధమ్మాని వివిధ ప్రాంతాలకి అందించడం కోసం ధమ్మా అనే విధానాన్ని ధమ్మ అనే విధానాన్ని అందరికీ చేరడం కోసం ఒక ఆఫీసర్స్ని పెట్టారు. ఆయన ఎవరు అని చెప్పి అడిగారు. పురోహిత్స్ కాదు, మహామాత్రాస్ కాదు,
రజుకాస్ కాదు, ఎవరు, ధమ్మ మహామాత్రాస్. వీళ్ళు ధమ్మ విధానాన్ని స్ప్రెడ్ చేయడం కోసం ఏర్పాటు చేశాడు అశోకుడు. ఇంతకు ముందు క్లాసుల్లో నేను చెప్పాను దీనికి సంబంధించిన అన్నీ కూడా, అశోకుడు సంబంధించిన అన్నీ కూడా అక్కడ, అందుకే ఇక్కడ నేను పెద్దగా డిస్కస్ చేయను. ఓకేనండి, ఇది దానికి సంబంధించిన ఆన్సర్. ఓకేనా. అశోకుడికి సంబంధించి దేనికి సంబంధించి ధమ్మ మహామాత్రాస్ అని ఏర్పాటు చేశాడు. నెక్స్ట్, ఐఎన్జీ సమావేశం ఆర్మ్స్ యాక్ట్, వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ని తీసుకొని వచ్చింది ఏ సెషన్లో అని అంటే 1885 బొంబాయి ఫస్ట్ సెషన్. డబ్ల్యూసి బెనర్జీ దీనికి హెడ్ అనమాట, డబ్ల్యూసి బెనర్జీ. నెక్స్ట్, ఐఎన్సీ సమావేశం 1886లో ఎవరు చేశారు అని చెప్పి అడిగారండి. అక్కడ ఎవరండి, దాదాబాయి నౌరోజీ. ఓకేనండి, దాదాబాయి నౌరోజీ, ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్, శాతవాహన డైనాసిటీకి సంబంధించి ఎవరు ఫేమస్ రూలర్, గౌతమిపుత్ర శాతకర్ణి. దీన్ని ఎవరు ఫౌండ్ చేశారు, సిముఖ. వీళ్ళ కాలంలోని శాతవాహనకు సంబంధించి ఆర్ట్ ఏదండి, అమరావతి. మదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్ ఎవరు, మేడం బికాజీ కామా, మదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్. ఇది ఇంపార్టెంట్. ఓకేనా, ఇది సంబంధించినవి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.